నమస్కారం మోహనకృష్ణ గారు. నమస్కారం అండి. మీ అమ్మగారి గురించి చెప్పండి. అసలు మిమ్మల్ని పెంచే విధానం కానీ మీరు చెప్పారు కదా నాన్నగారు షూటింగ్కి వెళ్ళిపోతే. ఆవిడ అసలు ఏం చెప్పమంటారు, ఆవిడ ఒక దేవత అండి. మా నాన్నగారికి పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. ఆయన వర్క్లో ఆయన బిజీలో ఆయన ఉండేవారు. ఇక మా పోషణ, మా ఆలన లలన అంతా మా అమ్మగారు. ఓకే, మేము 11 మంది బిడ్డలు ఉండే. అవును. అండ్ ఒక్కొక్క బిడ్డకి సంవత్సరం తేడా అండి. ఓకే, ఒక్కొక్క బిడ్డకి సంవత్సరం అదే. సో ఆవిడ ఎట్టా అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళని అర్థమవుతుంది కదా. ఒక ఫ్యామిలీని మరి చూసుకోవడం అంటే అఫ్ కోర్స్. ఇంకో మా అన్నయ్య ఉండేవాడు రామకృష్ణ, ఆయనతో మేము 12 మంది. ఓకే, అదే 12 మంది. సో ఆవిడ బాగా ఇటు నాన్నగారిని కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి చూసి మేము స్కూల్స్కి వెళ్తాం. మీ నాన్నగారు లేచిన వెంటనే మా అమ్మగారు లేచేవాళ్ళ? నాన్నగారు లేవగానే అమ్మగారు లేచిపోయి ఆవిడ పనిలోకి ఆవిడ వచ్చేసేవారు. ఆవిడ చేత్తో ఆవిడే వండేది. అట్లాగా? ఆవిడ చేత్తో అంత ఎర్లీ మార్నింగ్. నాన్నగారు కూడా ఆవిడ వండితే ఆవిడ ఆ చేతి వంట తిని వెళ్ళేవాళ్ళు. షూటింగ్కి ఈ భోజనం వచ్చేదండి అక్కడ వేరే? షూటింగ్కి మెయిన్ ఏంటంటే అసలు ఆయనకి ఏదైనా కావాలనుకుంటే పంపించేవారండి, లేదంటే అక్కడే చేసేవారండి. ఓకే, బట్ ఎక్కువగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేదండి. ఎందుకంటే ఆయన కొన్ని ఇవి ఉన్నాయి. ఓకే, డైట్ తీసుకున్నాడు. ఓకే, అంటే ఆ పాత్రని బట్టి అండి. అది కూడా ఆ పాత్రని బట్టి డైట్ చేసేవారు. ఆ రోజులో పౌరాణికలు అంటే తినేవాళ్ళు కాదంటారు. అంటే పౌరాణికలు తినేవారండి. కాకపోతే ఏంటంటే దేవుడి పాత్రలు వేసేవాడు అస్సలు తినేవారు కదండి. ఓకే, రాముడు గాని కృష్ణుడు గాని అటువంటి క్యారెక్టర్స్ వేస్తే అసలు ఆయన నాన్ వెజ్ ముట్టుకునేవాడు కాదు. అండ్ చాలా నిష్టగా ఉండేవాడు అండి ఆయన. ఓకే, ఆ క్యారెక్టర్స్ వేసేప్పుడు ఆయన రాముడు గాని కృష్ణుడు గాని క్యారెక్టర్ వేసేప్పుడు ఆయన కటిక నేల మీద పడుకునేవాడు అండి. అట్లాగా? కింద చాప వేసుకుని అసలు పడుకునేవారు. అసలు నాన్ వెజ్ అనేది ముట్టుకునేవారు కదా, అంత నిష్టగా చేసేవారు క్యారెక్టర్. ఓకే, అదండి దాంట్లో నేను అదే మీరు వేరే దుర్యోధనుడు పాత్ర కానివ్వండి, రావణాసురుడు పాత్ర కానీ సృష్టిగా తినేవాడు అండి. ఓకే, సృష్టిగా అది కూడా ముద్దపప్పు అది బాగా. సో మీకు ఒకే దీని మీద ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. కృష్ణుడికి దుర్యోధనుడికి పాండవ్యం కానివ్వండి, ఏ సినిమాలు కానివ్వండి మీరు చూడండి, ఆహారంలో అదే అసలు దుర్యోధనుడికి కానివ్వండి కృష్ణుడికి కానివ్వండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ నడకలో కానివ్వండి, ఆ గాంభీర్యం. దుర్యోధనుడు అంటే రాజసం అదంతా ఉట్టిబడి, కృష్ణుడు అంటే ఆ పేడితనం, అదే ఆ నడకలో. అవును. ఇప్పుడు ఆయన జాబ్ చేసి సినిమా ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నప్పుడు మరి మీ అమ్మగారు వద్దండి ఎందుకు మనకి అట్లాంటివి ఏమన్నా అనేవాళ్ళంట? లేదండి, అదంతా ఏం లేదు. ఆయన ఏమనుకుంటే అది దానికి సపోర్ట్ చేసేవారు. తెలుసు ఆవిడికి, అంతే కదా, ఈయన ఏం చేసినా కానీ అదే శ్రేయస్సు కోసం ఇదని ఆయన చాలా సపోర్ట్ అండి. అదే మా అమ్మగారు సగం సపోర్ట్ ఆయనకి, మా అమ్మగారు.